మన ఆలోచన సాధన సమితి అసలు ఎందుకు స్టార్ట్ చేశారు? ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్? మన ఆలోచన సాధన సమితి గత 2024 అక్టోబర్లో స్టార్ట్ అయింది. మొదటగా ఆలోచన, తర్వాత మన ఆలోచన, తర్వాత ఏప్రిల్ 15, 2025 నాడు కరెక్ట్గా సంవత్సరం కింద మన ఆలోచన సాధన సమితి ఆవిర్భవించబడింది. పేరులోనే ఉంది మన ఆలోచన. బీసీలు మన ఆలోచనలో లేరు కాబట్టి, బీసీలు పరాయిల ఆలోచనతో పరాయి వాళ్ళు పెట్టినటువంటి పార్టీలో ఉన్నారు కాబట్టి, వాళ్ళ సిద్ధాంతాలు అమలు పరుచుకుంటున్నటువంటి పార్టీలో మన బీసీలు ఉన్నారు కాబట్టి, ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి బీసీలను పట్టించుకునేటువంటి పరిస్థితులు ఆయా వర్గాలు ఆ పార్టీలు ఉన్నాయి కాబట్టి, మనం ఇప్పటి వరకు వాళ్లకు అనేక రకాలుగా సేవలు అందించి వాళ్ళందరినీ కూడా అందలం ఎక్కించినప్పుడు కూడా సుమారుగా 60-62% ఉన్నటువంటి బీసీలను పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్న సందర్భంలో రాజకీయంగా, రాజ్యాధికారంగా, సామాజికంగా, ఆర్థికంగా అసమానతలు అనేటువంటివి మనకు కనబడుతున్నాయి. వీటన్నిటికీ కారణం ఎవరో కాదు, మనమే. అంటే ఏమిటి? మన ఆలోచన లోపించడం వల్ల, మన ఆలోచనలో మనం లేము కాబట్టే, మన ఆలోచనలో ఉండగలిగితే మనము మనకు ఏం కావాలో, మనం ఏం తెచ్చుకోవచ్చో, మనం ఏం చేయొచ్చో, మన వాళ్ళు ఎవరో, మనకు ఏ రాజకీయ పార్టీ అవసరమో, ఏ సిద్ధాంతం అవసరమో అనేటువంటిది మనం నిర్ణయించుకోగలుగుతాం కాబట్టే మన ఆలోచన సాధన సమితి పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు బీసీలకు మీరు ఎలాంటి కార్యక్రమం చేశారు? మన ఆలోచన సాధన సమితి నూతనంగా కొత్త వరవడికి శ్రీకారం చుట్టి ఇప్పటి వరకు గత 30 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి యొక్క బీసీ ఉద్యమాలకు భిన్నంగా మన ఆలోచన సాధన సమితి క్రియాశీలకమైనటువంటి కార్యకర్తలను, నాయకులను సిద్ధాంతపరంగా, సైద్ధాంతికంగా వాళ్ళ మానసికమైనటువంటి ఆత్మ గౌరవాన్ని పెంచడాని కోసం అనేక రకాలుగా వాళ్లకు ట్రైనింగ్ క్లాసెస్, తర్వాత మన ఓరియంటేషన్ క్లాసెస్, ఇట్లా వాళ్ళందరినీ కూడా వ్యక్తిగతంగా ఒక నాయకుడిగా, ఒక ఆర్గనైజర్గా, ఒక కార్యకర్తగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతోనే పనిచేస్తున్నది. బయట ఇంకా ఏ రకమైనటువంటి ఉద్యమాలు కానీ, బయట జరుగుతున్నటువంటి ఉద్యమాలకు కానీ మేము ఇంకా ముందుకు వెళ్ళలేకపోవడము దానికి కారణం. రాజకీయంగా బీసీలు ఎక్కువ కులాలు ఉంటారు, వాళ్ళు ఐక్యత ఉండరు అని ఒకటి ప్రజల్లో ఉంది. అట్లాంటిది మీరు ఎట్లా చెప్తారు దానికి సమాధానం? ఇది అందరూ సర్వత్రా మాట్లాడుకునేటువంటి అంశం. ఇది రాజకీయంగా బీసీలు ఐక్యంగా ఉండరు, బీసీలు చైతన్యం గారు. ఒకసారి సమాజం పుస్తకం చదివినటువంటి వాళ్ళు, సమాజంలో నిజంగా నిజ జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు, బీసీలు అంటేనే ఈ సమాజంలో ఐక్యతకు నిదర్శనం. బీసీల యొక్క సంస్కృతే ఈ దేశ సంస్కృతి. బీసీల యొక్క కుల వృత్తులే ఈ దేశానికి ఆధారం. కుల వృత్తుల యొక్క ఆలోచనే శక్తి. కాబట్టి కుల వృత్తులు అన్ని కలిసి ఉన్నాయి. కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కలిసి ఉన్నారు. గ్రామంలో ఉన్నటువంటి 6, 7, 10 కులాలు ఇవాళ ఐక్యంగా లేకపోతే, చైతన్యంగా లేకపోతే, లేదా వాళ్ళ ఆలోచన ఒకటిగా లేకపోతే, కలిసిమెలిసి నిర్ణయాలు తీసుకునేటువంటి భావన లేకపోతే గ్రామం అనేటువంటిది ప్రశాంతంగా ఉండదు. 160% మంది అట్లా ఐక్యత లేకపోతే ఎట్లా ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఇది తప్పు. ఇది బీసీలు సంఘటితంగానే ఉంటారు, శక్తిగా ఆలోచన చేస్తారు, ఒకటిగానే ఆలోచన చేస్తారు. కానీ రాజ్యాధికారం కోసం మనకేం కావాలనేటువంటి ఆలోచన మర్చిపోయి ఉన్నారు. అటువంటి యొక్క ఆలోచన తీసుకురావడమే మన ఆలోచన సాధన సమితి యొక్క పని. సార్, మన ఆలోచన సాధన సమితి 19వ తారీఖు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పెద్ద జాతర జరుగుతుంది సార్. అక్కడ ఎలాంటి వసతులు ఉన్నాయి? తర్వాత ఎంతమంది మొబైలైజ్ చేస్తున్నారు అక్కడ? మన ఆలోచన సాధన సమితి ఇప్పటి వరకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఏవి కూడా నిర్వహించకుండా అంతర్గతంగా కార్యక్రమాలు చేస్తూనే రేపు 19వ తారీఖు నాడు మన ఆలోచన సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం నాడు మధ్యాహ్నం 2 గంటల నుండి నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బీసీ జనజాగరణ జాతర జరగబోతున్నది. ఈ బీసీ జనజాగరణ జాతర అనే పేరులోనే జాతర ఉన్నది. జాతరకు ఏమి ఏర్పాట్లు ఉంటాయి, ఎట్లా ఉంటాయి అంటే జాతరకు వస్తే తెలుస్తుంది. జాతరకు మనం అనేక జాతరలు వెళ్తాం. మనం ఆ జాతరలో ఏమి ఏర్పాట్లు ఉన్నాయి, ఏర్పాట్లు ఉంటేనే నేను వస్తా, లేకపోతే అక్కడ ఏం లేకపోతే రాను అనేటువంటిది ఉండదు. జాతర అంటే ఒక నమ్మకము,
జాతర అంటే ఒక గౌరవము, జాతర అంటే అక్కడ అందరం గుమిగూడడము, జాతర అంటే ఒక శక్తిని నిర్మించేటువంటి ఒక కార్యక్రమము. ఎట్లయితే మనం బతుకమ్మ పండుగలకి, దసరా కార్యక్రమానికి ఏ ఊర్లో ఉన్నా ఎక్కడ ఉన్నా మనం ఊర్లలోకి వెళ్ళి ఎట్లయితే అలైబలై చేసుకుంటామో, ఎట్లయితే అందరం కలుస్తామో, కలిసిన తర్వాత మళ్ళా ఎవరం దత్తలో వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి ఇది ఒక కలయిక జరిగేటువంటి ప్రదేశం. కలయిక జరిగేటువంటి ప్రదేశాన్ని మనం జాతర అంటాం. జాతరలో ఉపన్యాసాలు కానీ, లేకపోతే సిద్ధాంతాలు కానీ, లేకపోతే రాద్ధాంతాలు కానీ, ఒక పార్టీ మీద ఒకటి విమర్శించుకోవడం కానీ, లేకపోతే డిమాండ్స్ కానీ ఏమి ఉండవు. ఇది కలయిక కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక జాతర. చైతన్యం కోసం, అంటే చైతన్యం ఒక దగ్గర కలిసినప్పుడే చైతన్యం, మేమందరం ఒకటే అనే భావన కలిగించడమే ఈ జాతర ఉద్దేశం. సుమారు ఎంత మంది అక్కడ మొబిలైజేషన్ అవకాశాలు ఉన్నాయి? తర్వాత అక్కడ వసతులు ఏమన్నా? మా సంస్థ తరపు నుంచి సుమారు ఒక 2 లక్షల మందికి సోషల్ మీడియా ద్వారా, మీలాంటి సోషల్ మీడియా ద్వారా అనేక మందికి 2 లక్షల మందికి చేరే విధంగా ఒక ప్రయత్నం చేసినాము. ఇప్పటికీ చాలా మందికి రీచ్ అవుంది. 2 లక్షల పైన చేరింది. మేము ఒక 30,000 మందిని టార్గెట్ చేసినాము. ఒక 10,000 ఇన్విటేషన్స్, ఆహ్వాన పత్రాలు ప్రింట్ చేసి అందరూ అన్ని రంగాలు ఉన్నటువంటి అందరికీ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇంకా 2 రోజులు ఉన్నది. ఈ 2 రోజుల్లో పెద్ద ఎత్తున ఈ ప్రచారం ఉధృతం అవుతుంది. ఇంకా దీన్ని ముందు కొనసాగిస్తాం. సుమారుగా ఒక 10,000 మంది దాటేటువంటి అవకాశం ఉన్నది. మన ఆలోచన అంటే రాజకీయ రాజకీయంగా దాంట్లో పేరులోనే ఉంది. ఈ రాజకీయ నాయకులు బీసీలు ఎంతమంది మీరు ఇక్కడ ఆహ్వానిస్తున్నారు? దీంట్లో రాజకీయం అనేది ఏం లేదు. దీంట్లో సామాజిక అంశము, సాంస్కృతిక అంశమే ఇంపార్టెంట్. ఏ పార్టీలో ఉన్నా, ఏ సిద్ధాంతంలో ఉన్నా, రైట్ నుంచి లెఫ్ట్, కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్టు, బీజేపీ నుంచి బీఆర్ఎస్ దాకా, ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా అన్ని సిద్ధాంతాలు కలిగినటువంటి వాళ్ళందరూ వస్తారు దీనికి. ఆ రంగాల్లో, సమాజంలో ఎన్ని రంగాలు మనకు కనిపిస్తూ అన్ని రంగాల్లో ఉన్నటువంటి బీసీలు, ఆర్గనైజ్డ్ ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలుస్తాం. ఆటో రిక్షా వాళ్ళ ఆఫీసర్ నుంచి, ఆటో రిక్షా యూనియన్ నుంచి ఆఫీసర్ యూనియన్ దాకా, అట్లా అన్ని రంగాల్లో ఉన్నటువంటి యూనియన్స్ అందరినీ కూడా మనం పిలుస్తాం. కాబట్టి ఇందులో వీళ్ళే వస్తారు, వీళ్ళు రారు అనేది లేదు. ఎవరైనా రావచ్చు, ఎవరినైనా పిలవచ్చు. ప్రతి బీసీ మాకు ఆద్యుడే. ప్రతి బీసీ యొక్క ప్రాముఖ్యత మాకు అవసరం. నెక్స్ట్ ఎలక్షన్ లో బీసీలు రాజ్యాధికారం వచ్చే అవకాశాలు ఇప్పుడు ప్రస్తుతం మనం జమగూడుతున్నాం. ఇప్పుడు కేవలం దావత్ మాత్రమే పిలిచిన. ఈ దావతు ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది, దావత్లో ఎంతమంది వస్తారు, దీంట్లో ఏం మాట్లాడుకుంటారు అనేది ప్రధాన అంశం. దాని తర్వాత తదుపరి సీరియల్ మళ్ళీ తర్వాత అందరు ఇంపార్టెంట్. ప్రతి బీసీ ఇంపార్టెంట్. కూలీ నాలి చేసుకునేటువంటి బీసీ ఇంపార్టెంట్, వ్యాసాలు రాసేవాడు ఇంపార్టెంట్, కవిత్వం చెప్పేవాడు ఇంపార్టెంట్, పాటలు రాసేవాడు ఇంపార్టెంట్, ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ కూడా మాకు అందరు ఇంపార్టెంట్. ఇంకా మన ఆలోచన ఫ్యూచర్ లో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చెప్పినా కదా మొదలే నేను. ఈ జాతర అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్. జై బీసీ. జై బీసీ.